ఈరోజు నేను సోప్ బేస్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్ ఒకటి తెప్పించాను అమెజాన్ నుంచి. ఇది సోప్ బేస్ అండి. ఇది ఉంది కదా, ఇది సోప్ బేస్ అనమాట. ఇది వచ్చి 1/2 kg. మనకు కావాలంటే నేను 1 kg తెప్పించాను. అందులో ముందు టెస్ట్ చేద్దామని ఒక చిన్న లిటిల్ బిట్ తయారు చేసి, ఇది కనుక ఓకే అయితే ఫర్దర్గా కొంచెం మంచి సోప్స్ రెడీ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి సోప్ బేస్ అనమాట. ఇందులో ఏం మిక్స్ అయి ఉంటుందంటే కాస్టిక్ సోడా ప్లస్ గ్లిజరిన్, సమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. మనకి డైలీ యూజ్ చేసే సోప్లోని ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది నేను రెడీ చేద్దామని చూస్తున్నాను. ఫర్దర్ ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు, ఓకేనా అండి. వచ్చి అలోవెరా మా మేడ మీద కాసినవి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను లిటిల్ క్వాంటిటీ అంటే కొంచెం క్వాంటిటీలో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెంగానే తీసుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇట్స్ అబౌట్ ఒక 10 grams సబ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చింది ఒక 15 grams సోపు. నేను ఓన్లీ ఒక ముందు ఎలా ఉంటుందో చూడడానికి మాత్రమే చిన్న లిటిల్ క్వాంటిటీలో తీసుకొని నేను చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి అలోవెరా, ఇది వచ్చి సోప్ బేస్. ఇది విటమిన్ ఈ ఆయిల్ అండి. ఈ సోప్ బేస్, అలోవెరా వీటితో కలిపి ఈ విటమిన్ ఆయిల్ కూడా వేద్దామని నేను అనుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇది ఒక కేక్లా కట్ అవుతుంది అన్నమాట. గ్లిజరిన్ కదా, కేక్లా కట్ అయిందన్నమాట. అది మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని, అంటే ఇది డైరెక్ట్గా బాయిల్ చేయకూడదంట. ఫస్ట్ మనం బాయిల్ చేస్తాం కదా వాటర్, మామూలుగా ఏమైనా గుడ్లు ఎలా ఉడికిపెట్టుకుంటామో అలా వాటర్ పెట్టి అందులో ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లో ఈ స్ట్రిప్స్ ఇవన్నీ వేస్తాం అన్నమాట. ఈ గ్లిజరిన్, ఈ సోప్ బేస్ అన్నమాట. ఇది వేసి దీన్ని బాయిల్ చేస్తాం, ఓకేనా. వేస్తున్నాను. చూసారా, ఇలా డైరెక్ట్గా ఇది వాటర్ కదా, వాటర్ బాయిలింగ్లో పెట్టుకొని దీని మధ్యలో ఒక గిన్నె పెట్టుకొని, ఓకేనా. ఈ గిన్నెకి స్టేబుల్గా ఏదైనా పెట్టుకొని దాంట్లో బాయిలింగ్ చేసుకోవడానికి పెట్టాను అనమాట. అంటే ఆ క్రిస్టల్ ఫామ్లో ఉన్నదంతా లిక్విడ్ ఫామ్లోకి, ద్రవ రూపంలోకి మారుతుంది అనమాట. వాటర్ బాయిల్ అవుతుంది, ఇది మారుతుంది కదా. ఇంతలో మనం చూసారా, ఇది అలోవెరాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా. విటమిన్ ఈ ఆయిల్ ఉంది కదా, అది చూపిస్తాను అనమాట. అలోవెరా, కొంచెం నీమ్ పత్తా ఇవన్నీ వేసి ఒక మిక్చర్లో తయారు చేశాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే అలోవెరా ప్లస్ నీమ్. దీంట్లో నేను ఇప్పుడు విటమిన్ ఈ ఆయిల్ మిక్స్ చేస్తాను అనమాట. విటమిన్ ఈ ఆయిల్, ఓకేనా. చెప్పాను కదండి, అలోవెరా, నీమ్, అందులో విటమిన్ ఆయిల్ ప్లస్ సోప్ బేస్ ఇవన్నీ కొంచెం ప్రిపేర్ చేసుకొని ఈ మౌల్డ్స్లో వేసాను అనమాట. మీకు ఇవి అమెజాన్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఇంట్లోనే రెడీమేడ్గా సోప్స్ మనం రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే ఇన్స్టెంట్గా మనకి సోప్ అనేది రెడీ అయిపోద్ది. విత్ కొన్ని మనం ఏమైనా ప్రాపర్టీస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, లైక్ న్యాచురల్ ప్రాపర్టీస్ ఏమంటారు దాన్ని, విటమిన్ ఈ ఆయిల్ అని, మనకి డైలీ దొరికే నీమ్ పత్తా ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఏంటంటే మాయిశ్చర్ ఫ్రీ, మనం ఓన్గా రెడీ చేసుకున్నాము అన్న సాటిస్ఫాక్షన్. దాంతోపాటు మనకి ఏమంటారు
ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. మనం ఓన్గా రెడీగా చేసుకున్నాం, ఒక సోప్ రెడీ చేసాం. ఏమో నాకైతే అలానే ఉంటుందండి. ఏదైనా కొత్తది రెడీ చేస్తే నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. చూడండి ఫ్రెండ్స్, సోప్ రెడీ అయిన తర్వాత అది ఎలా వచ్చింది అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇదేంటంటే నేను అనుకున్నాను ఇది అవుతుందా లేదా, సక్సెస్ అవుతుందా లేదా అని చిన్న డౌట్ పడ్డాను. కానీ బాగానే ఉంది. కొంచెం ఇదేంటంటే మనకి కొంచెం ఏమంటారు, గట్టి పడాలి. గట్టి పడిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఈ ఇది ఇంకా చూసారా, ఇది ఇంకా నేను ఇందులో మిక్చర్ ఎక్కువ వేసానండి. ఓకేనా? ఇది కొంచెం గట్టిపడాలి. ఇది లైట్ క్వాంటిటీ తక్కువ వేసాను, ఇందులో క్వాంటిటీ ఎక్కువ వేసాను. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక దాంట్లో కొంచెం వేసాను, ఒక దాంట్లో కొంచెం మిడిల్గా ఎక్కువ వేసాను, ఇందులో కొంచెం ఫుల్గా వేసాను. మీకు గమనిస్తే అర్థమవుతుంది. ఇందులో కొంచెం తక్కువ, ఇందులో కొంచెం తక్కువ, ఇందులో కొంచెం ఎక్కువ, ఇందులో పూర్తిగా ఎక్కువ. ఎలా వస్తుంది సోప్ క్వాంటిటీ, ఎలా వస్తుంది? కానీ ఇది కొంచెం స్టిక్ అవుతుంది కదా, నాకు నమ్మకం వచ్చిందనమాట, ఓకే అవుతుంది అని.